యూకే వీసా స్కామ్లో బాధితులు చెప్పే మాటలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. నిన్నటిదాకా పాపం బాధితులు బయటకు వచ్చి మొహాలు చూపించుకోలేక వాయిస్ రికార్డులు వినిపిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న స్క్రీన్ షాట్లు, డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, ఇలాంటివన్నీ ఫోన్ కాల్స్, ఫోన్ రికార్డులు ఇవన్నీ కూడా మనకి సోషల్ మీడియాలో అందరికీ ఇచ్చారు. పాపం వాళ్ళ బాధని చెప్పుకున్నారు. అయితే ఇంకా ఈ రోజున ఇంకా వ్యవహారం ముదురుతుంది, అసలు మాకు ఏదో ఒకటి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు మీడియా ముందరకు వచ్చి మీడియాలో కూర్చుని మాకు ఇలా జరిగింది, మా దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నారు, మాతోటి ఇలా మాట్లాడారు, మేము ఈ అకౌంట్లకి ఇంత డబ్బు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన డబ్బు లెక్కలన్నీ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా బాధాకర విషయం ఏంటంటే, నందు గారు సోషల్ మీడియాలో ఎవరన్నా మా గురించి ఈ టాపిక్ గురించి వీడియోలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని నిన్న మాట్లాడడం జరిగింది. ఏమని పరువు నష్టం దావా వేస్తారండి? అంత డబ్బులు ఇచ్చి పాపం వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేక బాధితులు ఆ రకంగా బాధపడుతుంటే, నిద్రలేని రాత్రులు గడుపుతుంటే, వాళ్ళ పరువు పోయిందని వాళ్ళు బాధపడుతుంటే, మీ పరువు పోయిందని మీరు సోషల్ మీడియాలో వీడియోలు చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారా? ఏమన్నా అర్థం ఉందా? మాట్లాడితే నేను ఒక మహిళని పట్టుకుని కావాలని బ్లేమ్ చేస్తున్నారు, మహిళని అయ్యుండి నా మీద బురద జల్లుతున్నారు, చూడలేక ఏడుస్తున్నారని ఈ రకంగా మాట్లాడుతున్నారే. మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా మహిళలు ఉన్నారు, పాపం చంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, భర్త ఒక చోట భార్య ఒక చోట ఉన్నారు, అత్తమామ ఉన్నారు, తల్లిదండ్రి ఉన్నారు, ఆడబడుచులు, తోటికోళ్ళు, వీళ్ళందరూ కూడా ఏమని అడుగుతారండి? ఏంటి నువ్వు యూకే వెళ్తానన్నావు కదా, మీ ఆయన అక్కడ ఉన్నారు కదా, నువ్వు ఇక్కడున్నావేంటనే ఎంతమంది ఆ అమ్మాయిని అడిగేవాళ్ళు ఉంటారు. ఆ అమ్మాయి కూడా మహిళే కదా. మిగిలిన వాళ్ళు ఎంతోమంది స్టూడెంట్లు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు మహిళలు కాదా? అంటే మీరు ఒక్కళ్ళే మహిళలా? సోషల్ మీడియాలో ఉన్నారు, మీరు అందరికీ కనబడుతున్నారు కాబట్టి మళ్ళీ మహిళగా గుర్తించాలి, కానీ మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాత్రం మహిళలు కాదు. పరువు పోయిందని మాట్లాడుతున్నారే. 5 నెలల కిందట మీ మీద ఎక్కడైతే కేసు అయిందో మరి అప్పుడు కూడా పరువు పోయినట్టే కదా. ఈ న్యూస్ అంతా కూడా పేపర్లో అన్నిట్లోనూ వచ్చింది కదా. మరి ఆ రోజున మీరు పరువు నష్టం దావా ఎందుకు వేయలేదు? మీ మీద, మీ హస్బెండ్ మీద, మీ మామగారి మీద ఎందుకు కేసులు అయ్యాయి? మరి దానికి ఎందుకు సమాధానం చెప్పరు? మా పేరు మీద ఎటువంటి కంపెనీలు లేవు, 3 వ్యక్తులు యూకే నుండి పారిపోయి వెళ్ళి మా గురించి ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఆ 3 పేర్లు ఎందుకు బయట పెట్టట్లేదు? ఆ 3 ఎవరు? వాళ్ళు మీ మీద ఎందుకు నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు? వాళ్ళ మీద మరి మీరెందుకు కేసులు పెట్టలేదు? ఈ రోజున మరి వాళ్ళు వచ్చి మీ మీద ఎందుకు కేసులు పెట్టారు? మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. అంటే మీ గురించి మాట్లాడితేనేమో మీది పరువు పోయినట్టు. అంటే అసలు పరువు అంటే ఏంటి? డబ్బులు తీసుకుని మీరు చక్కగా అన్ని పనులు, మీ పనులు మీరు చేసుకుని శుభ్రంగా ఎంజాయ్ చేస్తుంటే అది ఎవరన్నా ప్రశ్నిస్తే అది మీ పరువు పోయినట్టు. పాపం బాధితులు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి మీకు లక్షల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేక, ఉద్యోగాలు లేక, ఎక్కడ ఉండాలో తెలియక, తినడానికి తిండి లేక, ఉద్యోగాలు లేక ఆ రకంగా బాధపడుతుంటే వాళ్ళది పరువు పోయినట్టు కాదు. ఈ రోజుకి పాపం బాధితులు ఎన్ని రోజులైనా సరే వాళ్ళు బయటకు రాకుండా ఎందుకున్నారో తెలుసా? ఈ రోజున మీడియా ముందరకు వచ్చినా సరే మాస్కులు పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఎందుకు? పరువు. మీరనే పరువు ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఉంటుంది పరువు. డబ్బున్న వాళ్ళకే పరువు ఉన్నట్టు కాదు, డబ్బు లేని పేదవాళ్ళు కూడా పరువుగా బతికే వాళ్ళు ఉన్నారు. ఇన్ని రోజులు వాళ్ళు బయటకు రాకుండా ఫోన్ కాల్స్లోనే మాట్లాడి ఈ రోజున బయటకు వచ్చినా సరే ఇంకా మాస్కులు పెట్టుకున్నారు చూసారా. కొంతమంది ఇంకా బయటకు రాని వాళ్ళు ఉన్నారు చూసారా. ఎందుకు రాలేదో తెలుసా? పరువు. వాళ్ళకు కూడా పరువు ఉంటుంది. వాళ్ళకి బంధువులు ఉంటారు, వాళ్ళకి స్నేహితులు ఉంటారు, వాళ్ళకు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. అందరూ అడుగుతారు, ఏంటి నువ్వు యూకే వెళ్ళిపోతున్నానన్నావు, నాకు జాబ్ వచ్చిందని గొప్పగా చెప్పావు కదా, వెళ్ళలేదేంటని వాళ్ళని కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కొంతమంది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చంకలు గుద్దుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటి నువ్వు యూకే వెళ్తానని పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయావా, ఇన్ని లక్షలు నువ్వు నష్టపోయావా, బలైందులని చంకలు గుద్దుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకుండే పరువు కూడా వాళ్ళకుంటుంది. ఈ రోజున ఇన్ని డబ్బులు తీసుకుని కోట్లలో సంపాదించుకుని రకంగా ఎంజాయ్ చేస్తూ మా పరువు పోయింది, పరువు నష్టం దావా వేస్తానన్నారే. మరి వాళ్ళ పరువు గురించి ఎవరు మాట్లాడతారు? అంటే వాళ్ళకి పరువు లేదా? డబ్బు లేని వాళ్ళకి పరువు అనేది ఉండదా? అంటే ఒక 20 లక్షలు ఇండియాలో ఉండి సంపాదించి దాచిపెట్టాలని అంటే ఎన్ని రోజులు పడుతుంది? మీరు కష్టాలు పడి బయటకు వచ్చిన వాళ్ళే కదా. అదే డబ్బును అప్పులు చేసుకుని యూకేకి వెళ్తే కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించుకొని మంచి బెటర్ లైఫ్ ఉంటుంది, పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇద్దామన్న ఉద్దేశంతో పాపం అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి మిమ్మల్ని నమ్ముకొని తెల్లారు లేస్తే సోషల్ మీడియాలో కనబడతారు. మన తెలుగు వాళ్ళు కూడా మనలాగానే కష్టపడి పైకి వచ్చారు, మనకు మంచి చేస్తారు, ఎక్కడ కూడా మోసం చేయరు అన్న ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వచ్చారు. చివరికి వాళ్ళని పుచ్చిపోయిన యాపిల్స్ అని మాట్లాడారు చూసారా. వాళ్ళు ఆ మాటలకు బాధపడుతున్నారు. మా దగ్గర ఇన్ని లక్షల డబ్బులు తీసుకుని మేము పుచ్చిపోయిన యాపిల్సా? మేము పుచ్చిపోయిన యాపిల్స్ అన్నప్పుడు ఆ రోజునే మమ్మల్ని పంపించేయచ్చు కదా, మీకు పని అవ్వదమ్మా, మీరు పుచ్చిపోయిన యాపిల్స్, మీకు ఇక్కడ ఉద్యోగాలు రావు, మీరు యూకే వెళ్ళడానికి పనికిరారని మాకు ఆ రోజే చెప్పచ్చు కదా. ఎందుకు మా దగ్గర డబ్బులు తీసుకోవాలి, మాకు ఇన్ని విషయాలు ఎందుకు చెప్పాలని ఈ రోజున వాళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు.
పైకి మాత్రం నేను మహిళని నా మీద బురద జల్లుతున్నారని మాట్లాడుతున్నారే, వాళ్ళు మహిళలే, అందులో కూడా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు. ఒక పక్కన ఆడపిల్ల ఉంటే పెళ్లిళ్ళు చేయాలి. ఆడపిల్ల పెళ్ళంటే ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా? ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అయ్యో అనవసరంగా వీళ్ళకి 15-20 లక్షలు ఇచ్చామే, ఆ డబ్బు ఉంటే చక్కగా ఆడపిల్ల పెళ్ళి అయిపోయేది కదా అని ఆ తల్లిదండ్రులు కుమ్ములు ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఒక పక్కన హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు లేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అక్కడ ఇక్కడ బంగారాలు భూములు తాకట్లు పెట్టి పట్టుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కష్టాలు, అలాంటి వాళ్ళ బాధలు ఎక్కడా కూడా మీకు కనిపించవు. వాళ్ళు అన్ని డబ్బులు ఇస్తే మీరు ఏ సమాధానం చెప్పకుండా నెంబర్లు బ్లాక్ చేసి ఈ రోజున పాపం సోషల్ మీడియాలోకి వచ్చి పాపం వాళ్ళ బాధను చెప్పుకుంటే పరువు నష్టం దావాలు వేస్తారా? ఈ రోజున బాధితులు ఏమంటున్నారో తెలుసా? సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్స్ అందరూ కూడా మా గురించి మాట్లాడినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం ఇంతవరకు తీసుకొస్తారని మేము అస్సలు అనుకోలేదు. మా అందరికీ కూడా చాలా సపోర్ట్ చేశారు. మాకు న్యాయం జరిగే వరకు కూడా మీ సపోర్ట్ కావాలని బాధితులు అడుగుతున్నారు. చక్కగా డబ్బులు తీసేసుకున్నారు, నెంబర్లన్నీ బ్లాక్ చేసేసారు, మీ బిజినెస్లో మీరు నడిపించేసుకుంటున్నారు. ఈ అడ్రస్ పట్టుకుని మీ ఇంటికి వచ్చిన ఆఫీస్లో మాట్లాడంటారు, లేదనంటే వాచ్మెన్ల చేత పంపించేస్తారు. అసలు మనుషులు దొరకరు ఇంకా. అంటే డబ్బు తీసుకునేంత వరకు కూడా చక్కగా నైస్గా వాళ్ళతో మాట్లాడి మెసేజ్లు పెట్టి మెయిల్స్ పెట్టి అన్నీ మాట్లాడారు. లాస్ట్కి వచ్చేసరికి మీరెవరో మాకు తెలియదు అని అన్నట్టు ఈ రకంగా ప్రవర్తిస్తారా? ఒకప్పుడు మీరు కూడా ఇలాగే కష్టాలు పడి అక్కడికి వెళ్ళిన వాళ్లే కదా, ఎందుకు అలాంటి వాళ్ళని పాపం ఎందుకు మోసం చేయాలి? వాళ్ళ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఆ పిల్లలకి ఆ 20 లక్షలు ఇచ్చి ఉంటారు. ఒక్కసారన్నా మానవత్వంతో ఆలోచించారా? పైగా నేను మహిళనని మాట్లాడుతున్నారా? నిజంగా మీరు ఏ తప్పు చెయ్యకపోతే ఈ రోజు వరకు కూడా జరిగిన విషయం ఏంటో భార్యాభర్తలు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? డైరెక్ట్గా లాయర్ గారిని తీసుకొచ్చి మాట్లాడిచ్చేసి బెదిరించినట్టు చెప్తున్నారు. కానీ జరిగిన విషయం ఏంటో మీకు తెలుసు, మీ హస్బెండ్కి తెలుసు, ఇక్కడ బాధితులకు తెలుసు. నిజంగా మీరు ఏ తప్పు చెయ్యకపోతే మీడియాలోకి రండి, లైవ్లోకి రండి. మీరు ఇంట్లో కూర్చునే మీరు లైవ్లోకి రండి. అసలు నిజంగా నిజాయితీ పరులైతే మీ దగ్గర ఎటువంటి తప్పు లేకపోతే ఈ లాయర్లు అవసరం లేదు, ఈ కేసులు అవసరం లేదు, ఈ గొడవ అవసరం లేదు. ఎవరు కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టాల్సినంత అవసరం కూడా లేదు. డైరెక్ట్ రండి, మీడియా వాళ్ళు అడుగుతారు, బాధితులు అక్కడ ఉంటారు, మిమ్మల్ని అడగాల్సిన మిమ్మల్ని అడుగుతారు. మీరు చెప్పాలనుకుని చెప్పండి. ఇక్కడ బాధితులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమి ఇచ్చారో, మీరేం చెప్పారో వాళ్ళు ప్రతిదీ కూడా అడుగుతారు. మీరు తప్పు చేయనప్పుడు మీరు లైవ్లో ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు ఎందుకు బ్లాక్ చేశారు? వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఒకవేళ నిజంగా బాధితులదే కనుక తప్పు ఉందనంటే ఇదిగోండి మేము కరెక్ట్ రూట్లోనే వెళ్ళాము, వీళ్ళదే తప్పు అయ్యింది, అందుకే ఈ రోజున వాళ్ళు నష్టపోయారు, ఇందులో మాకు సంబంధం ఏమీ లేదని మీరు లైవ్లోకి వచ్చి ఎందుకు చెప్పట్లేదు? మీడియా వాళ్ళతో మాట్లాడండి. మధ్యలో ఒక పెద్ద మనిషి అనే వాళ్ళు ఉంటారు కదా, ఇటు మాట్లాడతారు అటు మాట్లాడతారు కదా, తప్పు ఎవరిదనేది తెలిసిపోతుంది కదా, ఎవరు మోసపోయారు ఎవరు మోసం చేశారు అనేది తెలిసిపోతుంది కదా. మీ లాయర్ గారు చెప్పాల్సింది ఆవిడ చెప్పారు, ఇక్కడ వీళ్ళ లాయర్ గారు చెప్పాల్సింది కూడా వీళ్ళు చెప్పారు. నిజంగా మీరు ఏ తప్పు చేయలేదని అంటే ఎందుకు మీ మీద కేసులు అయ్యాయి? దానికి సమాధానం చెప్పండి. మీ పేర్లు చెప్పుకుని అక్కడ గుంటూరులో విజయవాడలో కంపెనీలు పెట్టారన్నారు కదా, అసలు వాళ్ళెవరు? మీకు తెలియని వాళ్ళ, లేదంటే మీ కుటుంబ సభ్యుల? మీ కుటుంబ సభ్యులు అకౌంట్లు ఇచ్చారు, మరి వాళ్ళెవరు? వీటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలని బాధితులు అడుగుతున్నారు. ఈ విషయాలన్నీ మిమ్మల్ని అడుగుతుంటే మా పరువు తీస్తున్నారు, పరువు నష్టం దావాలు వేస్తాం, కేసులు వేస్తామని అడుగుతున్నారు. మరి వాళ్ళది కూడా పరువే కదా. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, పాపం పేదవాళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళది పరువు కాదు. వాళ్ళని కూడా ఎంతమంది ఎగతాళి చేస్తారు, బంధువులు ఎంతమంది అంటారు, ఏంటి మీరు డబ్బులు కట్టి మోసపోయారా, బాగా ఇందులోనే అనేవాళ్ళు ఉంటారు, బాధపడేవాళ్ళు ఉంటారు, టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరువు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఎప్పుడైనా సరే నిజాయితీగా సంపాదించుకున్నదే మనకు నిలబడుతుంది, కానీ ఈ పాపం సొమ్ము ఎప్పుడు కూడా నిలబడదు. అది ఎలా వచ్చిందో అలాగే పోతుంది. మీరు ఇన్ని రకాలుగా ఇంత సంపాదిస్తున్నారు, కానీ అది నిజాయితీగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకునే విధంగా ఉండాలి. మీరు ఒక 10 మందికి సేవా కార్యక్రమాలు చేయండి, అప్పుడు మిమ్మల్ని గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇలా వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని ఈ రకంగా సమాధానం చెప్పకుండా ఉన్నారు చూసారా, అదే చాలా బాధగా అనిపిస్తుంది. మనసు పెట్టి ఆలోచించి కోర్టులు కేసులు అని అంటూ తిరగడం కంటే పాపం ఆ బాధితులకి ఏదో ఒకటి న్యాయం చేయండి. ముందు అసలు మీ దగ్గర ఎటువంటి తప్పు లేకపోతే బయటకు వచ్చి లైవ్లో మాట్లాడండి. బాధితులు కూడా అదే కోరుకుంటున్నారు, ఒక్కసారి మాతో మాట్లాడండి, మీరు మాకేం చెప్పారో మేము మీకేమి ఇచ్చామో ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వస్తాయి. ఇలా గొడవలు పెట్టుకుని కేసులు పెట్టుకోవడం వల్ల సమయం గడిచిపోతుంది తప్ప దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని ఇప్పటికీ కూడా బాధితులు అదే కోరుకుంటున్నారు. మీరు సమాధానం చెప్పట్లేదు, నెంబర్లు బ్లాక్ చేశారు కాబట్టి పాపం వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చారు. మాకు జరిగిన అన్యాయం, మాకు జరిగిన మోసం ఇంకొకరికి జరగకూడదు, మాలాగా ఇంకెవరూ మోసపోకూడదు కాబట్టి మేము బయటకు వచ్చామని పాపం బాధితులు చెప్తున్నారు. మీ పరువే కాదండి, ఇక్కడ బాధితుల పరువు కూడా పోయింది. మాట్లాడితే నేను మహిళనని మీరు ఆ కార్డు వాడుకుంటున్నారు కదా, ఇక్కడ ఉన్నది కూడా మహిళలే, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా పరువు అనేది ఉంది. మీరు మాత్రం ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గా కూర్చుని ఓ వారానికో 10 రోజులకో ఎప్పుడో ఈ పుచ్చిపోయిన యాపిల్ స్టోరీ లాంటిది ఇంకో స్టోరీలు ఏవో ఒకటి చెప్తారు. ఆ డబ్బులు కట్టిన వాళ్ళని పుచ్చిపోయిన యాపిల్స్ తోటి పోలిస్తారా? ఇంతకంటే దారుణమైన మాట ఏమైనా ఉందా?
మన తెలుగు వాళ్ళు అయ్యుండి బాధపడే విషయం ఏంటంటే అదనమాట. అయితేగా బయటకు వచ్చి పాప మా బాధితులకు ఏదన్నా న్యాయం చేస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. చూద్దాం నందు ఫ్యామిలీ మరి ఏ నిర్ణయానికి వస్తారో చూద్దాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.